అందరికీ నమస్కారం. నా పేరు టి వెంకన్న, ఆక్యుపెంచర్, ఆయుర్వేదం, నేచురోపతి, కైరో ప్రాక్టీషనర్, సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, కూకటపల్లి, హైదరాబాద్. ఇవాళ అనేక అనారోగ్య సమస్యలకు మూలం మన ఒంట్లో పేరుకుపోయిన మలినాలు. ఈ ఒంట్లో పేరుకుపోయినటువంటి మలినాలని మనం శుభ్రం చేసుకోవాలంటే, అంటే మన బాడీని డీటాక్స్ చేసుకోవాలంటే ఒక మంచి ఔషధం, రామబాణం లాంటి ఒక టిప్ మీకు చెబుతాను. చాలామంది బాడీ డీటాక్స్ కోసం ఆల్కలైన్ వాటర్ తాగమని చెబుతుంటారు. ఇది తయారు చేసుకోవడం కాకుండా ఆల్రెడీ తయారు చేసేటువంటి కొన్ని ఆర్ఓ ఫిల్టర్స్ కానీ లేదా ఆక్వాగార్డ్ ఇట్లా రకరకాల పేర్లతో తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికంటే 1000 రెట్లు మేలైనటువంటిది ఆల్కలైన్ వాటర్ని మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. 1 లీటర్ మంచినీళ్ళు మీరు గాజు జార్లో పోయండి రాత్రిపూట. ఇందులో 7 రకాల ఇంగ్రీడియంట్స్ కలపాలి. 1 కీరా, 2 లెమన్, 3 వెల్లుల్లి, 4 అల్లం, 5 కొత్తిమీర, 6 పుదీనా, 7 తులసి. ఇవన్నీ శుభ్రంగా కడిగి వాటిలో కలపాలి. ఎలా కలపాలి తెలుసుకుందాం. ముందుగా కీర దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి స్లైస్ చేసి పొట్టు తీయకుండానే స్లైస్ చేయాలి. చేసి నీళ్ళలో వేయండి. అలాగే నిమ్మకాయ కూడా కడిగి శుభ్రంగా ముక్కలు చేసి నీళ్ళలో వేయండి. ఇది పిండొద్దు, డైరెక్ట్ ముక్కలు చేసి అందులో వేయండి. అదేవిధంగా అల్లం 5 గ్రాములు, దీని పై పొట్టు తీసి ముక్కలైనా చేయొచ్చు లేదా దంచైనా వేయచ్చు. వెల్లుల్లి 1 రెబ్బ, దీన్ని కూడా దంచి వేయాలి. ఇక కొత్తిమీర, పుదీనా 2 10 to 15 గ్రామ్స్, అంటే ఇంత. వీటిని కడిగి నీళ్ళల్లో వేయండి. ఇక చివరగా తులసి ఆకులు, ఇవి పెద్దవి అయితే 8 ఆకులు, చిన్నవి అయితే 10 ఆకులు. ఇవన్నీ నీళ్ళల్లో వేసి రాత్రిపూట వేయాలి. మూత పెట్టేసి ఉదయం తెల్లవారే వరకు వాటిని నానబెట్టి తెల్లవారిన తర్వాత ఈ నీటిని తాగాలి. వీటిని వేడి చేయొద్దు, గ్రైండ్ చేయొద్దు. అదేవిధంగా పాచి నోటితోటి, అంటే మీరు బ్రష్ చేయకముందే ఈ నీటిని తాగాలి. ఒకేసారి 1 లీటర్ నీళ్ళు తాగండి. కొంతమందికి అలవాటు లేదు, అసలు నీళ్ళు తాగటం అలవాటు ఉండదు. కొంతమందికి ఏదో 1 గ్లాస్ 1/2 గ్లాస్ తాగుతారు. కొంతమందికి తక్కువ తాగేటటువంటి అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒకేసారి తాగితే వామిటింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2 గ్లాసులు, అంటే 1/2 లీటర్ నీళ్ళు తాగండి. ఆ తర్వాత బ్రష్ చేసుకున్న ఒక 20 నిమిషాలకు మరో 1/2 లీటర్ తాగండి. ఈ నీళ్ళు తాగడం వల్ల మరి ఏంటి ప్రయోజనాలు అని మీరు అడగచ్చు. మన బాడీని డీటాక్స్ చేయడం అని ముందే చెప్పాను. అంటే మన మౌత్ థ్రోట్ నుంచి యానస్ వరకు బాడీని అంతా క్లీన్ చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. మొత్తం లోపల ఉన్నటువంటి మలినాలు మొత్తం మోషన్ ద్వారా బయటికి పోతాయి. అదేవిధంగా బాడీలో ఈ డీటాక్స్ పోయిన తర్వాత అంటే అనేక రకాల ఉపయోగాలు. 1 స్థూలకాయం తగ్గడానికి, అంటే ఫ్రీ మోషన్ అవుతుంది. బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. 2వది థైరాయిడ్, బీపీ, షుగర్ లెవెల్స్ను తగ్గుతాయి. అంటే ఇది ఒక్కరోజు తాగితే అవుతుందా, అది వారం రోజులు తాగితే అవుతుందా అనేటువంటిది కాదు. ఇది లైఫ్ లాంగ్ తాగొచ్చు. లేదా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి తగ్గించుకునే వరకైనా కంటిన్యూ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా నేచురల్గా మన ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఈ వాటర్, ఆల్కలైన్ వాటర్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి. ఒక్కొక్కరికి 1 లీటర్ తయారు చేసుకుంటే మనకు ఎటువంటి ప్రమాదం రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఉన్న వాళ్ళకి ఆ సమస్యలను తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. యాంటీ క్యాన్సర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వాటర్ని మనం న్యాచురల్గా తయారు చేసుకుని అందరూ ఆరోగ్యాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.